ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుకొచ్చేశాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించాయని ఐఎండీ వెల్లడించింది. రాబోయే 3-4 రోజుల్లో రుతుపవనాలు మరికొన్ని ప్రాంతాల్లో మరింతగా విస్తరించేందుకు వాతావరణం అనుకూలంగా ఉందని పేర్కొంది. ఈ నెల 26న కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకే అవకాశం ఉందని ఇప్పటికే ఐఎండీ ప్రకటించింది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి సాగర్ ద్వారా. ఇప్పటికే రుతుపవనాలు కొన్ని ప్రాంతాలకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. వర్షాకాలం ముందుగానే వచ్చినట్టుగా తెలుస్తోంది కదా, డీటెయిల్స్ ఏంటి సాగర్? గుడ్ మార్నింగ్ ఆశ. వాస్తవానికి నైరుతి ఋతుపవనాలు కొంత మనకి ఓర్టనిచ్చే అంశంగా చెప్పొచ్చు. ఎందుకంటే 5 రోజుల ముందుగానే నైరుతి ఋతుపవనాలు ఇటు భారతదేశాన్ని తాకనున్నాయని ఐఎండీ ఇప్పటికే సమాచారం అందించింది. వాస్తవానికి అయితే ఎప్పుడైనా కూడా జూన్ 1 కి సాధారణంగా ప్రతి సంవత్సరం కూడా ఈ నైరుతి ఋతుపవనాలు వస్తాయి. కానీ 5 రోజుల ముందుగానే ఇటు అండమాన్ నికోబార్ దీవులకు నైరుతి ఋతుపవనాల ప్రవేశం జరిగిందని ఇప్పటికే ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఋతుపవనాల కదలిక ప్రారంభమైంది. కాబట్టి 5 రోజుల ముందుగానే ఈ ఋతుపవనాలు భారతదేశాన్ని తాకనున్నాయని చెప్పి ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ ఇప్పటికే తెలియజేసింది. ఈ సమాచారం అయితే ఒకవైపు రైతులకు కావచ్చు, భారతదేశ ప్రజలకు కావచ్చు చాలా తీపి కబురు అని చెప్పొచ్చు. ఎందుకంటే భారతదేశంలో 75% పైగా అంటే వ్యవసాయానికి సంబంధించి నైరుతి ఋతుపవనాలపైన ఆధారపడతారు. భారతదేశ జీవనాడి, ఆర్థిక వ్యవస్థ జీవనాడిగా ఈ నైరుతి ఋతుపవనాలు చెప్పవచ్చు. నైరుతి ఋతుపవనాల్లో సమృద్ధిగా వర్షాలు పడతాయి. సుమారుగా 70-75% వర్షాలు ఈ నైరుతి ఋతుపవనాల్లో పడినందువల్లే ఇటు జలాశయాలు కావచ్చు, మిగతా నీరు అంటే సోర్స్ మన భారతదేశానికి ఈ వాటర్ సోర్స్ అంతా కూడా ఈ నైరుతి ఋతుపవనాల వల్లే వస్తుంది. కాబట్టి రైతులంతా కూడా ఎప్పుడెప్పుడు ఈ నైరుతి ఋతుపవనాలు ప్రవేశిస్తాయని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. సో మొత్తానికి నైరుతి ఋతుపవనాల ప్రభావం భారతదేశం మీద అధికంగా ఉంటుంది. వ్యవసాయాధారమైన ఈ భారతదేశం రైతులంతా కూడా పంటలు పండించాలన్నా అంటే ఇప్పుడు ఖరీఫ్ సీజన్ లో వచ్చే అంటే వరి పంట కావచ్చు, లేదంటే ధాన్యాలు కావచ్చు, లేదంటే చెరుకు కావచ్చు, ఇవన్నీ కూడా ఉత్పత్తులన్నీ కూడా ఈ నైరుతి ఋతుపవనాలు వల్ల వచ్చే వర్షాల మీద ఆధారపడి ఉంటాయి. సో వర్షాలు వచ్చిన తర్వాత ఈ పంటలకి అందరూ కూడా రైతులు సమాయత్తం అయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఇది జీడిపి మీద, భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద కూడా చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది, కీలకమైన ప్రభావం చూపిస్తుంది. సో ప్రధానంగా ఈ విషయాలతో పాటు మరికొన్ని ఆందోళనకరమైన విషయాలు కూడా ఇప్పటికే శాస్త్రవేత్తలు తెలియజేశారు. వాతావరణ శాస్త్రవేత్తలు అంటే ఈసారి ఎల్నినో అంటే గతంలో కొన్ని దశాబ్దాల పాటు ఎప్పుడు చూడని ఎల్నినో ప్రభావం కూడా ఉంటుంది. ఈ ఎల్నినో ప్రభావం జూన్ జూలై మధ్యలో ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఎల్నినో ప్రభావం అంటే వాస్తవానికి అంటే మనకి ఇప్పుడంతా కూడా సమ్మర్ సీజన్ నడుస్తుంది. ఎండ వేడి విపరీతంగా ఉంటుంది, భూమి చాలా వేడిగా ఉంటుంది. ఇదే సమయంలో సముద్రాల్లో చల్లగా ఉంటుంది. సో ఈ భూ వాతావరణం, వేడి వాతావరణం ఒక్కసారిగా ఎక్కువైనప్పుడు సముద్రంలో ఉండి చల్ల వాతావరణం కలిసి మనకి ఆ మేఘాలు ఏర్పడి వర్షాలు వస్తుంటాయి. ఈ వర్షాలకు అనుకూలంగా ఋతుపవనాలు వస్తుంటాయి. ఈ ఋతుపవనాలు అనేవి సముద్రం మీద వచ్చినప్పుడు మనకి 2 విభాగాలుగా ఉంటాయి. మనకి సౌత్ సైడ్ అంటే ఈ దక్షిణ రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, ఇటు ఉత్తర రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు. సో అటు హిమాలయ పర్వతాలను తాకిన ఋతుపవనాలు తిరిగి రిఫ్లెక్ట్ అయ్యి అక్కడ ఉత్తర భారతదేశం అంతా కూడా మొదట వర్షాలు వస్తాయి. అలాగే ఇటు దక్షిణ భారతదేశం వైపు మనకి ఈ మధ్యలో ఉన్న ఈ దక్కన్ కావచ్చు, లేదంటే ఈ పర్వత ప్రాంతాల ద్వారా అక్కడ చల్లని గాలుల వల్ల ఏర్పడే మేఘాల వల్ల వర్షాలు వస్తూ ఉంటాయి. సో ఈ ఎల్నినో ప్రభావం వచ్చినప్పుడు కొంతవరకు ఈ చల్లగాలి వల్ల వర్షాలు తగ్గే అవకాశం అని చెప్పి చెప్తున్నారు. మొత్తం మీద అయితే వర్షాలు మొదట్లోనే సమృద్ధిగా పడతాయి, తర్వాత వర్షాలు తగ్గే అవకాశం అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్న నేపథ్యంలో నైరుతి ఋతుపవనాలు మనకి ఒక 5 రోజులు ముందుగానే రావడం కాస్త సంతోషమైన విషయం. అలాగే రైతులకు కూడా ఇది ఒక మంచి పరిణామంగా చెప్పవచ్చు. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.